రెండు వృత్తాలు ఉన్నాయి. R1 అండ్ R2 గల వ్యాసార్థం గల మధ్య దూరము అంతర్గతంగా ఒకరినొకరు తాకుతాయి. ఇదేమో ఇంటర్నల్ అంటే ఒక వృత్తము ఇంకో వృత్తం లోపట ఉంది, అది కూడా ఇంటర్నల్ డివిజన్. అంటే ఇక్కడ చూడండి సార్, ఇక్కడ కూడా ఒకటే ఒక స్పర్శరేఖ వస్తుంది, కానీ ఒక వృత్తం ఇంకో వృత్తానికి కంప్లీట్గా లోపటగా ఉంది. ఉంటే ఇదేమో సపోజ్గా C1 అనుకుంటున్నా, ఇది C1, ఇది బాహ్య వృత్తానికి C1, ఇది C2. అంటే నాకు దీనికి మధ్యలో దూరం కావాలి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు R1, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు R2. అంటే D + R2 = R1. D ఏమవుతుంది? R1 - R2. D ఏమవుతుంది? R1 - R2. ఇవ్వబడిన నాన్ కొలీనియర్ పాయింట్ల సంఖ్య. నాన్ కొలీనియర్ రైట్ అని ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే అన్ని పాయింట్లు ఒకే రేఖ పైన ఉంటే నాకు సర్కిలే ఫామ్ అవ్వదు. దీన్ని రైట్ సరేఖీయ బిందువులు అని అన్నాం. అంటే అన్ని బిందువులు ఒకే రేఖ పైన ఉన్నాయి, అవి కాని బిందువులు తీసుకోమన్నాడు. ఎన్ని బిందువులు తీసుకుంటే నాకు ఒక వృత్తం ఫామ్ అవ్వచ్చు? 3 బిందువులు. ఆ వృత్తము భుజాల పైనుంచి వెళ్ళొచ్చు, ఆర్ శీర్షాల పైనుంచి వెళ్ళొచ్చు. మినిమం ఎన్ని బిందువులు ఉండాలి సార్? మినిమం ఎన్ని బిందువులు ఉంటే నాకు రైట్ వృత్తం ఫామ్ అవుతుంది? ఆన్సర్ ఎంత? రైట్. A మరియు B పాయింట్ల వద్ద రెండు వృత్తాలు ఒకదానినొకటి కలుస్తాయి. రెండు వృత్తాలు కలుస్తాయట. ఇది A, ఇది B. ఇది A, ఇది B. ఇది A దగ్గర కలుస్తుంది, ఇది B దగ్గర కలుస్తుంది. ఓకే, ఒక రేఖ దీన్ని అంటుకుంటూ గీసాను AB. దాని తర్వాత ఒకదానికొకటి కలుస్తాయి. ABకి సమాంతరంగా ఉండే సరళ రేఖ CDEF వద్ద వృత్తాలను కలుస్తుంది. దీనికి ప్యారలల్గా సమాంతరంగా ఒక రేఖ గీయమన్నాడు. సమాంతరంగా ఒక రేఖ గీసాను. సమాంతరంగా గీస్తే ఇది C, ఇది D, ఇది E, ఇది F. ఇది C, ఇది D, ఇది E, ఇది F. సో ఇలా గీసుకుంటూ వెళ్తే CDEF. అయితే CD యొక్క వాల్యూ 4.5 సెంటీమీటర్స్ అవుతాయి. CD యొక్క వాల్యూ 4.5 సెంటీమీటర్స్ అవుతాయి. రైట్. నవ్వు ఇక్కడ చూడండి సార్, EF వాల్యూ ఎంత? CD వాల్యూ, ఈ వాల్యూ 4.5 అవుతే ఈ వాల్యూ ఎంత? ఈ రెండు యాక్చువల్గా సమానము. CD = EF. CD = EF. ఎందుకో కూడా రైట్ నేను మీకు కాన్సెప్ట్ చెప్తాను సార్. ఇక్కడ C1 పెట్టుకోండి, ఇక్కడ C2 పెట్టుకోండి. C1, C2. ఇదేమో R1, ఇదేమో R1, ఇదేమో R2, ఇదేమో R2. ఈ రెండింటినీ కలుపుతున్నాను. కలిపినప్పుడు నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఎగ్జాక్ట్గా బైసెక్ట్ చేస్తుంది. అదే ఇక్కడ నేను ఇక్కడ కలిపాను అనుకోండి, దీన్ని కలిపాను అనుకోండి, ఇది కూడా R1. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది కూడా R1. అంటే రైట్ మనకు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అది కూడా సమానమైంది. ఒకసారి AB చూడండి సార్, మీకు అర్థమవుతుంది. AB చూస్తే ఆల్రెడీ మనం ఈ ప్రాపర్టీ డిస్కస్ చేసాము. ఇది R1, ఇది R1. అంటే ఈ త్రిభుజం గనక తీసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు సమానంగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. అదే నేను ఈ త్రిభుజం తీసుకుంటే C1 ఇక్కడ పెట్టాను, R1, C1 ఇక్కడ పెట్టాను. అంటే ఈ త్రిభుజం కలర్ మారుస్తున్నాను. ఇక్కడ ఈ త్రిభుజం రెడ్ కలర్లో పెడుతున్నాను. ఈ త్రిభుజం తీసుకుంటే ఇది కూడా R1, ఇది కూడా R1. ఇదేమో రైట్ ఒక రేఖ గీస్తే ఇది 90 డిగ్రీలు. అంటే ఇది = ఇది, ఇది = ఇది. ఆ పాయింట్ నేను P అనుకుంటే CP = PF అవుతుంది. CP అని అంటే CD + DP రైట్ = PE + EF. ఇప్పుడే మనం డిస్కస్ చేసాము, ఈ రెండు సమానము. అంటే DP PE సమానము.
డిపిపిఈ సమానమైనప్పుడు సిడి ఈజ్ ఈక్వలెంట్ టు ఈఎఫ్.